పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఏం చేయాలి? పాకిస్తాన్పై మరో సర్జికల్ స్ట్రైక్ చేయాలా? ఈ అభిప్రాయం రాగానే ముందు వెంటనే గుర్తొచ్చేవారు ఒకరుంటారు. ఆయనే అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. 2019లో పుల్వామాలో ఉగ్రదాడికి ప్రతీకారంగా మన ఆర్మీ మెరుపుదాడులు చేసింది. అందులో భాగంగా అభినందన్ వర్ధమాన్ చేసిన సాహసం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడనే ఆసక్తి మన నెటిజన్లలో భారీగా వ్యక్తమవుతోంది. ఇంతకీ అభినందన్ ఏం చేస్తున్నాడు? వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఎక్కడ? పెహల్గామ్ దాడి తరువాత సర్జికల్ స్ట్రైక్స్ ప్రస్తావన రాకుండా లేదు. అది రాగానే చాలా మంది ఇండియన్స్ మదిలో మెదిలిన ప్రశ్న ఇది. అభినందన్ ఏం చేస్తున్నాడు? పుల్వామా దాడి తరువాత అభినందన్ వర్ధమాన్ చేసిన సాహసం చరిత్ర పుటల్లో నిలిచిపోయేది. శత్రుదేశపు ఫైటర్ ని వెంటాడుతూ ప్రమాదవశాత్తు పాక్ లో దిగిన అభినందన్ ని భారత్ 24 గంటలు గడిచేలోపే విడిపించుకుంది. ఆ సమయంలో కలిగిన ఉత్కంఠ నిజంగా ఓ థ్రిల్లర్ సినిమానే తలపించింది. ఆ సంఘటన తరువాత అభినందన్ వర్ధమాన్ ని ప్రత్యేకమైన ట్రైనింగ్ సెంటర్లో కొన్నాళ్లు ఉంచారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అతనితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కూడా. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేసిన మెరుపుదాడుల హీరోగా అభినందన్ వర్ధమాన్ గుర్తుండిపోయాడు. అతని హెయిర్ స్టైల్ ని, మీసకట్టుని చాలా మంది అనుకరించారు కూడా. అయితే అభినందన్ ఆ తరువాత ఎయిర్ ఫోర్స్ MiG-21 స్క్వాడ్రన్ నుంచి రిటైర్ అయ్యాడు. అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీరచక్ర పురస్కారం కూడా అభినందన్ అందుకున్నాడు. ఇప్పుడు అభినందన్ వర్ధమాన్ సైన్యంలో ఏ పొజిషన్ లో ఉన్నది తెలియరాలేదు. ఏదైనా పెద్ద మిషన్ లో పాల్గొన్న తరువాత సైనికులకు, మేజర్లకు వారి సమాచారం బయటకి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. ప్రస్తుతం పాక్ పై భారత్ అనూహ్యమైన యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో అభినందన్ గురించిన సమాచారం కోసం ఆసక్తి వ్యక్తమవుతోంది.